गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः वसुदेवसुतं देवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमः భగవద్గీత పారాయణంలో భాగంగా ఇంతవరకు మనం 40 శ్లోకాలను పూర్తి చేయడం జరిగింది. ఈరోజు 41వ శ్లోకం, అధ్యాయం 3వ అధ్యాయం కర్మయోగం, 21వ శ్లోకం. చాలా అద్భుతమైన శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠ यद्यदाचरति श्रेष्ठा तत्तदेवेतरो जनः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते यद्यदाचरति श्रेष्ठा यद्यदाचरति श्रेष्ठा तत्तदेवेतरो जनः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते శ్రేష్ఠ యత్ యత్ ఆచరతి, శ్రేష్ఠుడు ఏమేమి ఉనర్చునో. శ్రేష్ఠుడు అంటే సర్వశ్రేష్టమైన గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఏ పనులు చేస్తాడో. ఇతర జన తత్తత్ ఏవా, సాధారణ జనులు ఆయా దానినే ఆయా పనులనే అనుకరిస్తారు. స యత్ ప్రణామం కురుతే, అతడు దేనిని ప్రమాణీకరిస్తాడు, అతడు దేనిని ప్రమాణంగా అంగీకరిస్తాడో. లోక తత్ అనువర్తతే, లోకము దానినే అనుసరిస్తోంది అని అంటే ఇక్కడ ఏం పెడతారంటే శ్రేష్ఠ యత్ యత్ ఆచరతి, శ్రేష్ఠుడైన వ్యక్తి దేన్ని ఆచరిస్తాడో దాన్నే లోకమంతా ఆచరిస్తాడు. కానీ ఈరోజు శ్రేష్ఠుడైన వ్యక్తుల్ని ఆచరించేది ఎవ్వడు ఆచరిస్తలేడు. అంతా కూడా తగ్గేదేలే అని అంటే వీళ్ళంతా కూడా తగ్గేదేలేదంటారు. వాడింత గడ్డం పెట్టుకుంటే వీడింత గడ్డం పెట్టుకుంటాడు. వాడు చుట్టూ క్రాప్ ఇదంతా తీసేస్తే ఈ కొడుకులంతా పిచ్చోళ్ళంతా తీసేస్తారు. అంటే
మన యొక్క సంస్కృతి విలువలు ఏమైపోతున్నాయి? మీరంతా కూడా అమ్మలు పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మీ పిల్లలకు అట్లా ఉండకూడదు నాన్న. మన హీరో ఎవరు? అల్లు అర్జున్ కాదు. మన హీరో ఎవరు? రామ్ చరణ్ కాదు. మన హీరో ఎవరు? మహేష్ బాబు కాదు. పవన్ కళ్యాణ్ కాదు. మన హీరో భగవంతుడైన శ్రీకృష్ణుడు. మన హీరో స్వామి వివేకానంద. మన హీరో రామానుజాచార్యులు. మన హీరో మధ్వాచార్యులు. మన హీరో శంకరాచార్యులు. ఎంతమంది లేరు మనకి హీరోలు? శ్రీరాముడు, పరశురాముడు, వీళ్ళందరూ మన హీరోలు. కానీ ఏదో 2-3 గంటలకు బొమ్మ తుపాకులు పట్టుకొని యాక్ట్ చేసిన వాళ్ళని, వాళ్ళ కొరకు మనము వాళ్ళని హీరోలుగా అంగీకరించడం, వాళ్ళ కొరకు డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రాణాల మీదకి తీసుకొని రావడం, ఎంత అవివేకంలో మనము మునిగిపోతున్నాం అని అంటే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని అంటే, శ్రేష్టమైన వ్యక్తి దేనిని ఆచరిస్తాడో లోకమంతా దానిని ఆచరిస్తుంది. కాబట్టి మనం శ్రేష్టమైన వ్యక్తులు దేన్ని ఆచరించారు అంటే ధర్మాన్ని ఆచరించారు. ఈ శ్రేష్టమైన వ్యక్తులు ధర్మాన్ని ఆచరించారు కాబట్టి మనం ఏం చేయాలి? ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి మన ధర్మం ఏదైతే ఉన్నదో హిందూ ధర్మం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఈ ధర్మంలో ఏం చెప్పిండ్రు ఏం లేదు ఆ విషయాల్ని ఆకలింపు చేసుకొని ఈ ధర్మాన్ని ఎవరైతే మనకు బోధించిండ్రో వాళ్ళని హీరోలుగా మనం భావించాలి. అంతేగాని మిగతా వాళ్ళని కాదు. ఒకసారి ఏమైందనంటే, ఒక ట్రైన్లో ఒక ముసలాయన పోతుంటే ఏమైంది, పైన బెర్త్ పైన పడుకున్నాడు. ముసలోంటి పాపం కింద సీటు దొరకలేదు, పైన పడుకున్నాడు. ఆయన దగ్గర ఒక పాకెట్ ఉంది. అనుకోకుండా నిద్రమప్పులు అక్కడిక్కడ అయినప్పుడు ఆ పాకెట్ కాస్త కింద పడ్డ తర్వాత ఇంకా నిద్ర అయిపోయింది. అంత అయింది. అన్ని సామాన్లు తీసుకున్నాడు. నెక్స్ట్ స్టేషను నెక్స్ట్ స్టేషన్లో దిగేది ఆయనది ఉంది. అయితే సామాన్లన్నీ చూసుకున్నాడు. అందులో ఏమైంది, పాకెట్ కనిపిస్తుంది. నా పాకెట్ లేదని చెప్పి కిందికి దిగి అంతా చూస్తాడు. ఏడ కనిపించేది పాకెట్. ఆ సీట్ల మీద కూర్చున్న కొంతమంది యువకులు అడుగుతారు, ఏమైంది తాత అంటే, నాది పర్సు ఉండేనయ్యా పడిపోయింది అంటే, ఇక ఆ పిల్లలు వంగబడి అక్కడిక్కడ చూసి అవతల సీట్ వెనక పోయి పడి ఉంటుంది. అవతల పోయి తీసుకొని తెచ్చిస్తారన్నట్టు పర్సు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ నాన్న, మీకు నా పర్సు తెచ్చి ఇచ్చినందుకు అన్నట్టు. అంటే అందులో డబ్బులేమి ఉన్నాయి తాత అంటారు పిల్లలు. అందులో తీస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంటాయి. పిచ్చోడాను 100 రూపాయల కొరకు మమ్మల్ని ఇంతగానో సతాయిస్తేవి కదా, ఆ 100 రూపాయలు ఉన్నాయని ముందే చెప్పింటే మేమే 100 రూపాయలు ఇస్తుంటాం మీకు, ఇంకా కావాలంటే ఎక్కువ ఇస్తుంటాం. పర్సు అది పాతది, చాలా పర్సు కూడా కొత్తగా లేదు, పాతగా అయిపోయింది. ఆ పర్సు కూడా కాదు నువ్వు ఎంతగానో కష్టపెట్టింది మమ్మల్ని అని అంటారు. కాదు నాన్న, ఈ పర్సు నా ప్రాణం అని అంటారు. ఎందుకు ప్రాణము అని అంటే, దాంట్లో ఉన్న ఒక ఫోటోను చూపిస్తాను. ఈ ఫోటో ఎప్పటికీ నా దగ్గర ఉంటే ఈ వ్యక్తి నా దగ్గర ఉన్నట్టు అని అంటాడు. అని అంటే ఎవరు ఆ వ్యక్తి? ఆ పర్సులో ఎవరి ఫోటో ఉన్నది? శ్రీకృష్ణుడి ఫోటో ఉంటుంది. ఆ శ్రీకృష్ణుని ఫోటో కొరకు అరే ఇటువంటి ఫోటోలు మాసం దొరుకుతాయి అని అంటారు అన్నట్లు. అంటే అప్పుడు చెప్తాడు అన్నట్టు, నేను మీ అంత వయసులో ఉన్నప్పుడు, వాళ్ళంతా పిల్లలు 18-20 ఏళ్ళు ఉంటారు. అప్పుడు నా ఫేవరెట్ హీరో ఫోటో ఉండే ఈ పర్సులో. నా ఫేవరెట్ హీరో ఎవరైతే ఉన్నారో సినిమా యాక్టర్ది ఆ ఫోటో ఉండే. తర్వాత నా పెళ్ళి అయిన తర్వాత ఆ ఫోటో తీసేసి నా పెళ్ళాం ఫోటో పెట్టుకున్నాను కొన్ని రోజులు. ఆ తర్వాత నాకు బాబు పుట్టిన తర్వాత బాబు ఫోటో, పాప పుట్టిన తర్వాత పాప ఫోటో. ఆ తర్వాత నాకు భగవంతుడి పైన ఇది మళ్ళీంది, ఖ్యాలి అంటారు కదా, అది చింతన మళ్ళీంది. అప్పుడు ఈ ఫోటోలు అన్నిటికంటే ఇంతవరకు నేను ఏ ఫోటోలు అయితే పెట్టుకున్నానో ఆ ఫోటోలు అన్ని కంటే అప్పటి నుంచి కూడా శాశ్వతంగా పెట్టుకోవాల్సిన ఫోటో ఇదే అన్న జ్ఞానం నాకు కలిగింది. అప్పటి నుంచి కృష్ణుని పెట్టుకున్నా. ఈ కృష్ణుడు నాకు తోడుంటాడు ఎప్పటికీ కూడా ఈ ఫోటో రూపంలో. అందుకే నేను దీన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోను. మీకు ఇది కేవలం 100 రూపాయలు కలిగిన పర్స్ అనిపిస్తుంది, కానీ నా జీవితానికే జ్ఞానాన్ని అందించిన భగవద్గీతని చెప్పిన కృష్ణుడున్న పర్స్ ఇది అంతకంటే ఎక్కువ విలువైంది అని అంటాడు. కాబట్టి మనం కూడా ఎవరైతే జ్ఞానాన్ని మనకు అందిస్తారో అటువంటి శ్రేష్టమైన వ్యక్తుల వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం ఫాలో కావాలి, వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి, కానీ తుచ్చమైన వ్యక్తులవి పెట్టుకోకూడదు. నమే పార్థస్తి కర్తవ్యం
వర్తస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి వర్త ఏవ చ కర్మణి నమే పార్థాస్తి కర్తవ్యం నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి వర్త ఏవ చ కర్మణి పార్థ త్రిషు లోకేషు అర్జున 3 లోకాలలో కూడా 3 లోకాలు అంటే ఏ 3 లోకాలు భూలోకము భువర్లోకము సువర్లోకము ఈ భూలోకం పైన సువర్లోకం ఉంటుంది దేవతాలోకము దీని కింద భువర్లోకం ఉంటుంది కింద అది ఏది అంటే మనం దాన్ని ఏమంటాం పాతాళంలో ఈ 3 లోకాలలో కూడా మే కించన కర్తవ్యం నాస్తి నాకు ఎటువంటి పని కూడా లేదు అనావాప్తం చ అవాప్తవ్యం పొందబడినది మరియు పొందదగినది కూడా ఏం లేదు ఈ 3 లోకాలలో నాకేం పని లేదు ఈ 3 లోకాలలో నాకు ఇలా నుంచి ఏమన్నా నాకు లాభం ఉంది ఇది నాకు దొరుకుతుంది అనేది కూడా ఏం లేదు నా కర్మని ఏవ వర్తే లేదు అయినా నేను కర్మయందే ప్రవర్తిల్లుతున్నాను అంటాడు అయినా నేను కర్మ చేస్తున్నా నాకు ఏం అవసరమే లేదు ఈ 3 లోకాలదితోనూ నాకు అవసరం లేదు ఎటువంటి లాభం లేదు అయినా నేను పని చేస్తున్నాను కర్మ చేస్తున్నాను అంటాడు అంటే ఏం అవసరం లేదన్నప్పుడు కర్మ ఎట్లా చేస్తాడు ఎట్లా చేస్తాడు అని అంటే అమెజాన్ ఎవరమ్మా CEO ఏమో పేరున్నది ఆయన అమెజాన్ ఆయన ఐడియా లేదా మీకు ఆ అమెజాన్ ఆయన CEO ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడనో అమెరికాలో ఎక్కడనో అమెజాన్ దీన్ని ఓపెన్ చేసి ఆన్లైన్ మార్కెట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం మన ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇట్లా కొట్టగానే మనకు కావాల్సిన వస్తువులు ఇంటికి వచ్చేస్తుంది అమెజాన్ ద్వారా అయితే అమెజాన్ అనేటటువంటిది ఏమైతే ఉన్నదో అది ఓన్లీ నెట్వర్క్ ఆఫీస్ మాత్రం ఉంది ఎక్కడ దుకాణాలు లేవు దాన్ని అన్ని దుకాణాలతో అది కాంటాక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు మీకు అమెరికాలో ఉన్న వస్తువు మనకు కావాలి అని అంటే మనం కొడితే అమెరికా నుంచి అది ఇంకొస్తుంది మన నారాయణపేటలో మన పక్కింట్లోనే చీరలు ఉన్నాయి అవి కూడా అమెజాన్తో టైప్ అయినాయి మనం ఆడ పక్కలో పోయి కొనుక్కునే ఓపిక లేకుంటే ఇంటి మనం కొట్టుకుంటే దీన్నే వాళ్ళ ఇంటికి తెచ్చిపోతారు ఇదే చీరల్ని అమెరికా కూడా పంపించవచ్చు అంటే అమెజాన్ అనేటటువంటిది ఏమైంది అన్ని వ్యాపార సంస్థలతోనూ టైఅప్ అయిపోయింది జస్ట్ మనం నెట్లో ఒకటి మనం ఫీడ్ చేసి మనకి ఇది కావాలి అని అంటే అది వచ్చేస్తుంది ఈ అమెజాన్ CEO ఎవరో మనకు తెలియదు ఆయన ఏం చేసిండు ఈ నెట్వర్క్ ఫామ్ చేసిండు మేనేజర్లను పెట్టిండు అఫీషియల్స్ని పెట్టిండు వాళ్ళంతా ఈ పని దీంట్లో చేస్తూ ఉంటారు కంప్యూటర్లలో చేస్తూ ఉంటారు మనం ఒకటి పెట్టంగానే మేడం గారు పిరమిడ్ ధ్యాన కేంద్రానికి 10 సంచుల రైస్ ఆర్డర్ చేసిండ్రి ఎవరి దగ్గర అంటే కర్లీ బ్రదర్స్ ఒక సాయంత్రం వస్తే తిట్టిపోతారు అయిపోయింది మనకి నో టెన్షన్ అని అంటే ఈ విధంగా నెట్వర్క్ ద్వారా మొత్తం బిజినెస్ అంతా నడుస్తున్నది మనం ఇది బియ్యం రావాలని చెప్పి అమెజాన్ CEOకి ఫోన్ చేయం ఓన్లీ ఆ యాప్లో మనం జస్ట్ కొడితే చాలు అయితే మేడం గారు 10 క్వింటాల బియ్యం కర్లీ బ్రదర్స్కి వెళ్ళి తెచ్చుకున్నారనే విషయం కూడా ఆ CEOకి తెలియదు కానీ మొత్తం నెట్వర్క్ జరుగుతుంటుంది ఈమె 10 క్వింటాల బియ్యానికి ఎంత లాభం రావాలో అంత లాభం ఆయన అకౌంట్లో పడుతుంది మన పిరామిడ్కి వచ్చిన 10 క్వింటాల బియ్యం వల్ల ఇంత లాభం వచ్చింది అనేది కూడా తెలియదు దగ్గరికి కోట్లు వస్తుంటాయి కోట్లు పోతుంటాయి ఆయనకు దీంతో ఏం సంబంధం లేదు కానీ ఇదంతా నడవడానికి మాత్రం కర్త అతనే నెట్వర్క్ ఫామ్ చేసి పెట్టిండు కాబట్టి ఆయన ఏం పని చేయడు ఏం అడగాడు కూడా జస్ట్ ఎప్పటికప్పుడు డైలీ అకౌంట్లో ఎంత డబ్బులు పడుతున్నా ఎంత పోతున్నాయి అంతే చూసుకుంటాడు మిగతాదంతా కింద ఉండే అఫీషియల్స్ చేస్తాడు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు కానీ ఆయన ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం క్రియేట్ అయితే ఏంది ఎందుకు అట్లా చేసిండ్రు అక్కడ అమెజాన్ షాప్ ఎందుకు మూవ్ చేసిండ్రు అని మాత్రం అడుగుతాడు అన్నమాట ఇక మళ్ళీ మిగతాదంతా ఆయన ఏం పని ఉండదు ఆయన వర్క్ నడుస్తూనే ఉంటుంది ఆ విధంగా కృష్ణుడు కూడా ఈ సృష్టి మొత్తం నడుస్తున్నది తనకి దీంతో ఏం అవసరమే లేదు అయినా తాను ఇందులోపల కర్తగా ఉన్నాడు ఏ విధంగా కర్తగా ఉన్నాడు ఈ భూమి గుండ్రంగా తిరుగుతోంది
దీన్ని ఎవరు తిప్పుతున్నారు? తిరగాలంటే ఒకటి కావాలి కదా. మనం టేబుల్ మీద గ్లోబ్ ఉంటుంది, గ్లోబ్ని ఇట్లా ఒకటి తిప్పండి, ఎంతసేపు తిరుగుతుంది అది? మనం శక్తి ఎంత అందిస్తామో అంతసేపు తిరిగి ఆగిపోతుంది. మరి ఇది కోట్ల సంవత్సరాల నుంచి రౌండ్గా తిరుగుతున్నది. దీన్ని ఎవరు తిప్పుతున్నారు? కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు అక్కడ వెలుతురుని ఇస్తున్నాడు. ఆ వెలుతురుని నేనే అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఆ సూర్యుల్లో ఉండే తేజస్సును నేనే అంటున్నాడు. అంటే మరి అది ఆ సూర్య భగవాన్ నుంచి వచ్చే ఈ వెలుతురంతా కూడా ఆ కృష్ణ పరమాత్మని మనం భావించడం లేదు కృష్ణుడికి, అంతే. ఈ వెలుతురు ఎవరు? ఆ కృష్ణుడే. కాబట్టి ఈ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. అంటే ఈ వెలుతురు కృష్ణ పరమాత్ముడు అనే విషయాన్ని మనం గుర్తిస్తలేము. అదే చెప్తాడు ఆయన, నాకు దీంతో అవసరం లేదు, అయినా నేను నా కర్మల్ని నేను నిర్వర్తిస్తున్నాను అని అంటున్నాడు. యదిహాహం నవర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యః పార్థ సర్వశః యదిహాహం వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః పార్థ అహం జాతు, అర్జున నేను ఎన్నడైనా అతంత్రిత కర్మని నవర్తయం యది, అప్రమత్తుడనై కర్మలో ప్రవృత్తుడనై లేకుంటే, నేను ఎప్పుడన్నా జర్ర ఏమర్పాటుకి ఇట్లా నిద్రపోయి పని చెయ్యకపోతే, కర్మ చెయ్యకపోతే, మనుష్య సర్వస మమ వర్త్మాహి అనువర్తంతే, మనుషులంతా ఏం చేస్తారు? నా మార్గాన్ని అనుసరిస్తారు. ఎందుకు? ఆయననే కర్మ చేస్తలేడు, మనం ఎందుకు చేయాలంటారు? వాస్తవంగా భారతదేశము అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం భగవద్గీతనే. భారతదేశంలో ప్రతి ఒక్కడు సోమరిపోతుడు కావడానికి కారణము భగవద్గీత. ఎందుకనంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. అంటే కర్మలు చేయుట అంటే నీకు అధికారం కలదు, కానీ కర్మఫలాన్ని ఆశించడానికి నీకు అధికారం లేదు అర్జున అని చెప్పిండు అన్నట్టు. కాబట్టి కర్మ చేయమని చెప్పిండు. మనోళ్ళు దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. కృష్ణుడికి తప్పు లేదు, అంతా అతనే చూసుకుంటాడంట, మనం ఎందుకు చేయాలి? కొడుకులు పార్పేసుకొని పడుకున్నారు. మొత్తం పనిచేసేదిలే, డెవలప్మెంట్లే, మొత్తం సర్వనాశనం భ్రష్టు పట్టించింది. ఆయన కరెక్టే చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? కర్మ చేయడం లోపల నాకు ఎటువంటి లాభం లేదు, అయినా నేను చేస్తున్నా అంటున్నాడు. దీనిలో అన్నింటినీ వదిలేసిండ్రు. ఆయన చెప్పిన ఒకటే శ్లోకము, కర్మ చెయ్యండి ఫలితాన్ని ఆశించకండి అని చెప్పినందుకు, ఆ ఫలితం ఆశించవద్దన్నప్పుడు మనం ఎందుకు పని చేయాలి? అతనే చెప్పిన మేము చేస్తలేదు, చేతులు ఎత్తేసిండ్రు, కూర్చున్నారు అట్లా. కాబట్టి దేశం ఈరోజు వెనకడుగుబడింది. ఈ శ్లోకం వల్ల చాలామంది సోమరిపోతులైన. వాస్తవంగా భగవద్గీత కృష్ణుని తప్పులేదు, మనం అర్థం చేసుకున్నాడు లోపల తప్పు ఉన్నది. ఫలితాన్ని లేనప్పుడు పని ఎందుకు చేయాలనేటటువంటి కాన్సెప్ట్ని మన వాళ్ళు డెవలప్ చేసిండ్రా, బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసిండ్రా, మొఘలాయులు డెవలప్ చేసిండ్రో, ఆ విధంగా ఒక కాన్సెప్ట్ని బలంగా తీసుకొచ్చి పబ్లిక్ని అంతా కూడా ఒక నిరాశ నిస్పృహ లోపలికి తోచేసిండ్రు. పని చేస్తే అన్నట్ల చేసి పెట్టి ఫలితం లాదన్నప్పుడు ఎందుకు చేయాలబ్బా అనేటువంటి అది ఒకటి. ఇంకోటి ఏమైపోయింది, ఏమయ్యేది ఉంటే అది అవుతుంది, ఏం చేస్తాం, మన చేతులు ఏముండదు. గాచారం ఏముంటే అది అవుతుంది. గాచారం అంటే మన అదృష్టం, గ్రహచరం. గాచారం కదా అది, మోటోళ్ళు గాచారం అంటారు, కానీ గ్రహచరం మన యొక్క జ్యోతిష్య జన్మనామం బట్టి గ్రహాల స్థితులు శరాలు ఏ విధంగా ఉంటాయో దాన్ని బట్టి మనకు లాభ నష్టాలు కలుగుతుంటాయి. కాబట్టి మనం పుట్టినప్పటి నుండి చనిపోయేట వరకు ఆ గ్రహాల యొక్క ఏదైతే గమనం ఉన్నదో అది మన యొక్క జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. దానికి గ్రహచరము అని అంటారు. అంటే గ్రహచరాన్ని మనం చేంజ్ చేయలేమా? చేయొచ్చు. గ్రహచరాన్ని చేంజ్ చేయొచ్చు, బ్రహ్మ రాసిన రాతను చేంజ్ చేయొచ్చు. ఒకసారి ఏమైందనంటే, సావిత్రి అనే ఒక అమ్మాయి,
ఆమెకు 12 సంవత్సరాలే వయసు. ఆ అమ్మాయికి ఏమైందనంటే శ్రీహరి అనుకుంటున్నాను, నరసింహ అనేటటువంటి అబ్బాయితోన పెళ్ళైంది. దత్తుడు అనే అబ్బాయితోన పెళ్ళైంది. ఇది గురుచరిత్రలోని కథ. దత్తుడు అనే అబ్బాయితోన పెళ్ళైంది. పెళ్ళైతే అబ్బాయి వయసు ఎంత అంటే 14-15 సంవత్సరాలు ఉంటుంది, అమ్మాయికి 12 సంవత్సరాలు. పెళ్ళైన తర్వాత 20, 22, 23 ఏళ్ళు వస్తాయి అబ్బాయికి. అప్పటి వరకు 25 ఏళ్ళు వస్తాయి అనుకుంటా. బహుశా ఈ అమ్మాయికి కూడా ఒక 20 ఏళ్ళ వయసు వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాడికి అనుకోకుండా టీబీ ఎఫెక్ట్ అయ్యి దగ్గుతూ ఉంటాడు, తుమ్ముతూ ఉంటాడు, ఇంత వీక్ అయిపోతాడు, ఎక్కడా బాగుకాడు అన్నట్టు. ఇక ఆ కాలం లోపల ఆమె ఏ వైద్యం దగ్గరకు వస్తే ఆ వైద్యం దగ్గర పోయి చూపిస్తుంది, అంతా చేస్తుంది, ఎక్కడా కూడా ఆయనకు బాగు కాదు. అప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఏమంటారు, ఈయనను శ్రీ గురుని దగ్గరికి తీసుకెళ్ళండి అంటారు. గాన్గాపూర్ శ్రీ గురుని దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన చాలా మహిమగల వ్యక్తి, ఆయన అనుకుంటే ఈయనకు బాగా అవుతుంది అంటే అత్తామామకు మొక్కుతుంది. ఆమె మొక్కి అమ్మ నేను ఈయనను తీసుకుని అక్కడికి వెళ్తా అంటారు. ఆ భర్త ఏమంటాడు అనంటే, నీది చాలా చిన్న వయసు ఉంది, నాకేమో ఈ రోగం వచ్చింది, దీనివల్ల నేను బ్రతికే అవకాశాలు లేవు, నన్ను వదిలేసి మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపో, లేదంటే వేరే పెళ్లి చేసుకో అని చెప్తాడు. ఆమె ఏమంటుంది, లేదండి ఒక్కసారి నాకు పెళ్ళి అయ్యిందని అంటే మీరే నాకు దైవం, ఏమైనా కూడా మిమ్మల్ని ఇడిసి నేను పోను అని అంటారు. ఎన్నిసార్లు చెప్తాడు వెళ్ళిపో అంటే కూడా ఆమె పోదు. చివరికి అత్తమామకు చెప్పి ఆయనను పల్లకిలో కూర్చోబెట్టుకొని తీసుకొని వస్తాడు. ఆ గాన్గాపూర్ ఎంటర్ అవుతారు. వచ్చిన తర్వాత అది పల్లకి దింపుతారు. ఇక ఆయనకు ఆయాసం బాగా అవుతుంది. ఆమె ఏం చేస్తుంది, ఆ శ్రీగురుడు ఎక్కడ ఉంటాడని అడగనికే పోతుంది, అక్కడ వాకప్ చేయనికే పోతుంది. పోతే వాళ్ళంతా ఏమంటారు, ఆయన మఠంలో లేడమ్మా, ఇప్పుడే కృష్ణానది ఉంది అక్కడ, కావేరు కృష్ణానది ఉంది, సంగమం అంటారు, ఆ నది దగ్గర పోయి స్నానం చేయడానికి ఇప్పుడు వస్తుండొచ్చు బహుశా అని అంటారు అన్నట్లు. అయ్యో ఆయన కొరకు ఇంత దూరం వస్తుంది కదా, ఇప్పుడు మరి కృష్ణానదికి పోదామా అని అనుకుంటుంటుంది. అనుకొని ఈ బోయలను తీసుకొని కృష్ణానదికి పోదామని అనుకుంటుంది. వచ్చేసరికి అప్పుడు ఆయన కొద్దిగా అక్కడిక్కడ ఆయాసపడి చనిపోతాడు. ఆమె విపరీతంగా ఏడుస్తుంది అసలు. అరే నేను అనవసరంగా ఈయనని తీసుకొచ్చి చంపింది కదా, మా అత్తమామ ఏమంటారు, ఈమె అనవసరంగా అక్కడ తీసుకుపోయి చంపేసి నా కొడుకుని అంటారు, నేను ఏం మొహం పెట్టుకొని పోవాలి మా అత్తమామ దగ్గరికి అని చెప్పి చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇక శవం మీద పడుతుంది. ఎంత మొత్తుకున్నా కూడా బతకడు కదా ఒకసారి. ఆయన ఏడుస్తుంటే ఏమవుతుంది, ఒక సన్యాసి వస్తాడు అక్కడ నుంచి. వచ్చి ఏమైందమ్మా అని అంటే, ఇట్లా ఎవరో ఇక్కడ శ్రీగురుడు అనేట ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి ఈయనను తీసుకొచ్చిన నా భర్త, ఈయనకు టీబీ వ్యాధి ఉండే, ఇప్పుడే చనిపోయిండు, కనీసం ఆయన కొద్దిగా చూసింటే కూడా ఎట్లుంటే ఆయనను దర్శించుకోకముందే ఇట్లా అయిపోయింది అని ఏడుస్తుంది బాధ. ఆయన ఏమంటాడంటే, జీవులకు జనన మరణాలు సహజమమ్మా, ఆయన యొక్క ఆయువు అంతే ఉన్నది కాబట్టి తీరిపోయింది, ఇక దాని గురించి నువ్వు వదిలేయి, ఎంత బాధపడ్డా నీ భర్త తిరిగి రాడు, ఇక ఏవైతే అంత్యక్రియ కార్యక్రమాలున్నా అవి చేసేయండి అని అంటాడు అన్నట్లు. అట్లెట్లా నేను ఈడ శ్రీగురుని దగ్గరికి తీసుకొచ్చిన బతుకుతాడన్న ఆశ ఉండేది నాకు, అది ఇది అంటే, సరే అయిపోయిందమ్మా ఇప్పుడు ఏం చేయలేము అని అంటాడు అని ఆయన రుద్రాక్షలు ఇస్తాడు. 6 రుద్రాక్షలు, ఒక 2 మెల్లో ఏమంటాడు, ఒకటి ఈ చేతికు 2 ఇక్కడ చెవులకు తగిలించి తీసుకుపోయి శవాన్ని దానం చేయండి అని చెప్తాడు. లేదు అట్లా ఇట్లా అని ఏడిస్తే, ఒకసారి మరి నువ్వు శ్రీగురుని కొరకు వచ్చినావు కదా, ఒకసారి కలవను ఆయన, మరి అందులో తప్పేం లేదు, ఎవరైనా కూడా ఇక చనిపోయిన వాళ్ళని బ్రతికించలేరు అని చెప్తాడు. సరే అని చెప్పి ఇక ఆమె ఏడుస్తుంది. ఇక తప్పదు, ఇక చనిపోయిండు కాబట్టి ఆమె ఏమనుకుంటుంది, నేను మా అత్తమామ దగ్గరికి నా భర్తని చనిపోయిండని నేను ఏ విధంగా వచ్చి చెప్పాలి, కాబట్టి నేను వెళ్ళను, వాళ్ళ దగ్గర చెప్పని విషయం, నేను కూడా ఆయనతో పాటే సతీ సహగమనం చేస్తాను, ఆయనతో పాటు నేను చనిపోతాను. పోతుంది మంచిగా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుంటుంది, ఆమె మంచిగా తయారవుతుంది, అన్ని బంగారు ఆభరణాలు అన్నీ వేసుకుంటుంది, మంచిగా పువ్వులు గివ్వులు ముత్తైదుగా తయారైతుంది, లక్ష్మీదేవి నడిచి వచ్చినట్లు ఉంటుంది అన్నట్లు. ఇక అప్పుడు తయారై వచ్చి వాళ్ళకి ఏమంటుంది, మీరు ఈ శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేయండి, నేను పోయి శ్రీగురుని ఒక్కసారి దర్శనం చేసుకొని నీ దగ్గరకు వచ్చినందుకు నాకు చాలా మంచి పని చేసినావు నాయన, ఇక నేను కూడా చస్తున్నా అని ఆయన ఆశీర్వాదం తీసుకొని వస్తా అని ఆమె అక్కడ పోతే ఆయన మఠంలో ఉంటాడు. ఇక మఠంలో ఉంటే ఇక ఈమె పోతుంది, ఆయన ఏం పట్టించుకోడు అన్నట్లా పోతుంది, పోయి కాళ్ళ మీద పడి
ఇక ఇట్లా ఏడుస్తుంది మొక్కుతుంటుంది. ఆయన ఏమంటాడు, దీర్ఘ సుమంగళి బాబా అని అంటాడు. దీర్ఘ సుమంగళి బాబా అంటే పక్కన ఉన్న బ్రాహ్మణ్స్ అంతా నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు నాయన అని అంటే, ఆమె భర్త ఇంతకుముందే చనిపోయిండు స్వామి, మీరేమో దీర్ఘ సుమంగళి బాబా అంటాడు. భర్త ఉన్నోళ్ళ కణాలే కానీ ఈమెకి ఎట్లా అంటారు అని అంటాడు. అయ్యయ్యో నాకు తెలియదు కదా నాన్న అని అంటాడు. అట్లా అని ఆమె చేస్తాడు. ఏమైందమ్మా అంటే మొత్తం అంతా కథ అంతా చెప్తుంది. ఇట్లా అయ్యయ్యో అట్లాగా, ఇప్పుడు ఏడున్నాడు నీ భర్త అంటే శ్మశానానికి తీసుకుపోయిండ్రు, నేను కూడా మీ ఆశీర్వాదం తీసుకుని నేను సతీ సాగమనం చేద్దామని వచ్చినాను అంటాడు. అట్లా నానంటాడు. సరే ఆ శవాన్ని ఒకసారి తీసుకురండి చూద్దామని అంటాడు. అట్లా అది తెచ్చి ఏం చేస్తారు స్వామి, ఆయన ఆల్రెడీ చనిపోయింది, ఆమె కూడా చనిపోనికి రెడీ అయితే పోనీ వదిలేయండి అంటారు. లేదు నాన్న ఒకసారి తీసుకురండి చూద్దాం అని అంటాడు. అనేసరికి ఇంకా ఆయన స్వామి కదా, ఆయనకి ఎదురు మాట్లాడలేక శవాన్ని తీసుకొని వస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, తన కమండలంలో ఉన్న నీళ్లు ఆ శవం పైన చల్లుతాడు. చల్లంగానే అది లేచి కూర్చుంటుంది. బట్ చనిపోయిన బ్రతుకుతాడు. అందరూ ఆశ్చర్యపోతారు అన్నట్లు. ఆమెకి ఇక విపరీతమైన సంతోషం, అసలు ఇక ఊహించలేదు నా భర్త బ్రతికి. ఇద్దరు భార్య భర్తలు ఆయన కాళ్ళపైన పడి మొక్కి ఇంకా చాలా కృతజ్ఞత చేస్తాడు. చేసిన తర్వాత అందులో ఉన్న ఒక బ్రాహ్మణుడు ఏమంటాడు, స్వామి ఈయనకు బ్రహ్మ ఆయుష్ ఇంతే రాసిండు కదా, ఇప్పుడు ఆయన వయసు ఎంత 25 సంవత్సరాలు ఉన్నారు, ఆయన చనిపోయిండు, మరి మిగతా వయసు ఎట్లా వెళ్ళొచ్చింది ఆయనకు ఇప్పుడు బ్రతకడానికి? ఇప్పుడు గ్రహచరము బ్రహ్మరాత అని అంటారు కదా, అది అయిపోయింది, క్లోజ్ అయింది అడిగే. మరి ఇప్పుడు బ్రతికిండు కదా, ఎట్లా బ్రతికిస్తీవి అని అడుగుతాడు. అంటే ఆయన ఏమంటాడంటే, వచ్చే జన్మలో ఈయనకు 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఒక 30 సంవత్సరాలు తీసుకున్నా, ఆ 25 ఈ 30 ఎంతైతే 55 60 సంవత్సరాలు అవుతాయి. 60 సంవత్సరాలు ఇప్పుడు బ్రతుకుతాడు, వచ్చేసరి 60-65 ఏళ్ళు బతుకుతాడు, అందులో తీసుకున్నా అని చెప్తాడు. అంటే వాళ్ళ యొక్క అంటే వచ్చే జన్మలో ఉండేటటువంటి ఆయుష్ని ఈ జన్మకు మళ్ళిస్తున్నారు. అంటే గ్రహస్థితుల్ని కూడా, మన గ్రహస్థితుల్ని కూడా మార్చే శక్తి సద్గురువులకు ఉంటుంది. ఇరవై 24వ శ్లోకం. ఉస్సిదే యుర్మే లోకా న కుర్యాం కర్మ చేదహం ఉస్సిదే యుర్మే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మహాప్రజః సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మహాప్రజః అహం కర్మ న కుర్యాం చేత్, నేను కర్మను ఉనర్చకుంటే, ఎవరు ఉనర్చకుంటే నేనంటే శ్రీకృష్ణుడు ఒకవేళ కర్మను ఉనర్చకుంటే, ఇమే లోక ఉత్సిద్ధేయు, ఈ జనులు చెడిపోయేదరు, ఈ జనులంతా కూడా చెడిపోతారు. సంకరస్య చ, వర్ణ సంకరానికి కూడా కర్తస్యాం, కర్తను అవుతాను. ఇమా ప్రజ ఉపహన్యాం, ఈ జీవులను చెడగొట్టిన వాడను అవుతాను అని అంటారు. అర్థమైందా? అహం కర్మ న కుర్యాం చేత్, నేను ఒకవేళ కర్మల్ని కరెక్ట్గా చెయ్యకపోతే, ఇమే లోక ఉత్సిద్ధేయు సంకరస్య చ, ఈ జనులంతా చెడిపోతారు, సంకరానికి కారణమవుతారు. సంకరం అంటే ఏమిటిది? కష్టం కాదమ్మా, నేను అందుకే అర్థమైందని అడుగుతున్నా. సంకరము అని అంటే జీబ్రా తెలుసా? ఎట్లా పుట్టింది జీబ్రా? గాడిద ప్లస్ గుర్రం రెండింటిని కలిపితే పుట్టింది సంకర జీవులు అంటారు. సంకర జీవులు. భగవంతుడు గనక ఈ సృష్టిని కరెక్ట్గా నడిపించకపోతే, ఈ జ్ఞానాన్ని అందించకపోతే, ఈ జీవులంతా కూడా సంకరంగా మారిపోతారు.
సంకరం అని అంటే ఏంటిదనంటే ఇప్పుడు ఏమైతున్నది, ఎవరి కులంలో అమ్మాయిని వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరుగుతాయి, కులాంతర వివాహాలు జరుగుతాయి. ఆ విధంగా జరగకూడదు కులాంతర వివాహాలు. ఎందుకు జరగకూడదు? అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం ఉంది. ఆ ఆచారాలు దెబ్బతింటాయి. బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, వాళ్ళు మాంసం తినరు. మిగతా శూద్రులు, మిగతా వర్ణాల వాళ్ళు తింటారు. ఈ అమ్మాయిని తీసుకుపోయి ఆ అబ్బాయికి చేస్తే ఈమెనేమో మాంసం తినది, వాడు మాంసం కావాలంటారు. ఇబ్బంది కదా. తర్వాత వీళ్ళు ఎవరు, కుమ్మరమ్మాయి ఉన్నదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయికి కుండలు చేయడం వచ్చు పాపం. చేనేత నేసే వాళ్ళ ఇంటికి ఇస్తే, లేదు నువ్వు నెయ్యాలంటే ఎట్లా నేస్తుంది, ఆమెకు వస్తుందా? కట్టెల చుట్టానికి వస్తుందా? చేనికి వస్తుందా? అదే చేనేత అమ్మాయిని తెచ్చి కుమ్మరోళ్ళ ఇంటికి వస్తే కుమ్మరి పని చేయనికి వస్తుందా? రాదు కదా. ఆ చేనేత అమ్మాయిని తీసుకొచ్చి యాదవుల ఇంటికి ఇస్తే పాలు పితకడానికి వస్తుందా? రాదు. కాబట్టే ఏ కులం వాళ్ళు ఆ కులం అమ్మాయినే చేసుకోవాలి. వర్ణ సంకరం అవుతుంది లేకపోతే అని అంటున్నారు. ఇక్కడ ఇది చాలా అద్భుతం. చాలామంది ఎవరి కులం పిల్లల్ని వాళ్ళే చేసుకోవాలి. ఇంతకుముందే నేను ఈ విషయం చెప్పొచ్చిన, ఏ కులం వాళ్ళు ఆ కులాన్ని చేసుకోవాలి పిల్లల్ని. ఎవరి కులాన్ని వాళ్ళు రక్షించుకోవాలి కూడా. కుల వ్యవస్థ ఉండాలి దేశం లోపల. గట్టిగా చెప్తున్నా నేను, కుల వ్యవస్థ ఉండాలి. కాకపోతే అంటరానితనం ఉండాలి. ఒక కులాన్ని ఇంకొక కులము తక్కువగా చేసి చూసేటటువంటి భావన ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు చెప్పండి అమ్మా. మనం భగవద్గీత చదివేటోళ్ళము. సృష్టి మొత్తం కూడా సర్వవ్యాప్తమైన పరమాత్మనే. వాళ్ళు చిన్న కులంలో కూడా ఆ పరమాత్మనే ఉన్నాడు, ఉన్నత కులంలో ఉండేటాళ్ళ లోపల కూడా ఆయననే ఉన్నాడు. అందరి లోపల పరమాత్మ ఉన్నాడు అన్న దృష్టి మనకు కలగాల. కాబట్టి వీళ్ళు చిన్న కులం వాళ్ళని నువ్వు చూస్తున్నావు అని అంటే వాళ్ళలో ఉండే పరమాత్మను చిన్నగా చూసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఎవరిని కూడా ఇది చేయకూడదు, తప్పగా చూడకూడదు. ఎప్పుడు చూస్తే చూడవచ్చు. వాళ్ళకు జ్ఞానం ఉంటుంది కొంతమందికి. ఆ జ్ఞానం ఉండేటటువంటి వాళ్ళని మనం ఎట్లయినా కూడా అది అభిమానం పొందుతుంది కాబట్టి చూస్తాం. కానీ కులానికి పెద్దగా ఉన్నారని చెప్పి జ్ఞానం లేకున్నా వాళ్ళని జ్ఞాన సంపన్నులు అనుకోవడం తప్పు. అందుకే ఏమవుతుందంటే జన్మతా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ వేద పాఠంతో విప్రాణం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. పుట్టే ప్రతి పిల్లోడు కూడా శూద్రునిగానే పుడతాడు. పురిటి లోపల పిల్లోడు పుట్టిన తర్వాత ఎత్తుకునికే రాదు. వాడంతా కూడా అంటరాని వాణిగా ఉంటాడు. ఎత్తుకోలేమన్నట్లు వాడిని మంచిగా స్నానం చేయించి తుడిచిన తర్వాత ఎత్తుకోగలుగుతాము. ఏ కులం పిల్లగాడైనా గట్లే పుడతాడు. వాడు చేసే కర్మల్ని బట్టి ద్విజుడవుతాడు. ఒకవేళ వాడు జన్మతా జాయితే శూద్ర కర్మణా జాయితే ద్విజ వేద పాఠంతో విప్రాణం. వేదాలు చదివిందనుకోండి అప్పుడు పండితుడైతాడు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం ఉంటేనే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. యోగి వేమన ఉన్నాడు, రెడ్డి కులం, బ్రహ్మజ్ఞానం ఉంది, ఆయన బ్రాహ్మణుడు. రాఘవేంద్ర స్వామి ఉన్నాడు, బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానం ఉంది, బ్రాహ్మణుడు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు, గొడ్ల కులం, ఆయనకు బ్రహ్మజ్ఞానం ఉంది, బ్రాహ్మణుడు. మాణికేశ్వరి మాత ఉంది, కులం ముదిరాజ్, తెలుగు కులం, బ్రహ్మజ్ఞానం ఉంది, బ్రాహ్మణులు. అన్ని కులాలల్లో బ్రాహ్మణులు ఉన్నారు, అన్ని కులాలల్లో బ్రహ్మజ్ఞానం ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా కుల బ్రాహ్మణులు. వాళ్ళ లోపల కూడా బ్రహ్మజ్ఞానం ఉండొచ్చు, లేదన్నాను నేను. అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా బ్రాహ్మణులే. కాబట్టి ఈ విధంగా ఈ కర్తల్ని ఒకవేళ నేను నిర్వర్తించకపోతే ఈ జీవులను చెడగొట్టిన వాడనవుతాను అర్జున అని అంటున్నాడు. సక్తాః కర్మణ్య విద్వాంసో యదా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చీకుర్షుర్లోక సంగ్రహం సక్తాః కర్మణ్య విద్వాంసో
కుర్వంతి భారత యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాంస్ తథా సక్తః కుర్యాదివాస్తథా సక్తః చీకీర్షుర్లోక సంగ్రహం చీకిర్షుర్లోక సంగ్రహం భారత అవిద్వాంస కర్మాణి. అర్జున, అజ్ఞానులు కర్మలో సక్తా యథా కుర్వంతి ఆసక్తులై ఎలా అయితే కర్మల్ని ఉనరుతున్నారో, విద్వాన్ జ్ఞాని అసక్త లోక సంగ్రహం అనాసక్తుడై లోకానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పడానికి చీకృషి ఉనర్పబోడి తథా పుణ్యాత్ ఆ విధంగా కర్మల్ని ఉనర్చాలి. అంటే ఒక తాగుబోతూ ఒక పేకాటాడేటోడు పొద్దున్నే లేచి ఎంత ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నాడో, మూర్ఖులు వాళ్ళంతా అజ్ఞానులు. అదేవిధంగా జ్ఞానులు ఎటువంటి ఆసక్తి లేకున్నా కూడా ఈ జనాలకు ఒక ఆదర్శంగా నిలబడాలన్న ఉద్దేశంతోన కర్మల్ని చెయ్యాలి. అటువంటి వాళ్ళు శ్రేష్టమైన వ్యక్తులు కర్మల్ని చేయకపోతే మనకు దారి తెలియదు ఏ కర్మలు చెయ్యాలని. స్వామి వివేకానంద ఉన్నాడు, ఆయనకి ఏమైంది, చికాగో లోపల జస్ట్ 5 నిమిషాల టైమే ఇచ్చింది మాట్లాడడానికి. చికాగోలో సర్వమత మహాసభ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటిది, ఈ ప్రపంచం లోపల క్రిస్టియన్ మతం ఎక్కువగా ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు మా మతమే గొప్పది అని చెప్పడానికే సర్వమత మహాసమ్మేళనం ఏర్పాటు చేశారు. అందులోపల ఏం చేసిండ్రు, భగవద్గీతను కింద పెట్టేసిండ్రు, మొత్తం అన్ని బుక్కులు పైన పెట్టేసిండ్రు, పైన బైబిల్ పెట్టేసిండ్రు. ఆ సభలు అందరూ వచ్చి మాట్లాడినారు, అందరూ కూడా అర్ధ గంట గంట ఎవరికి ఎంత టైం ఉంటే అంత మాట్లాడారు. చివరికి లాస్ట్ 5 నిమిషాలు టైం ఇచ్చిన స్వామి వివేకానందకి. ఆయన పోతే అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళంతా ఏం మాట్లాడినారు, లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ ఆఫ్ అమెరికా అని మాట్లాడారు. అమెరికా దేశానికి చెందిన ఆడవాళ్ళు మగవాళ్ళు అని మాట్లాడారు. మన స్వామి వివేకానంద ఏం మాట్లాడారు, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, ప్రియమైన నా అమెరికా సోదర సోదరి మనులారా అన్నాడు. అరే అమెరికోళ్ళము ఇతనికి మేమేమిటికి సోదర సోదరులం అవుతాం, అతను ఇండియా మాది అమెరికా, అమెరికోళ్ళే లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ అంటున్నాడు, ఇతను ఎక్కడి నుంచో ఇండియా నుంచి వచ్చి మమ్మల్ని అన్నదమ్ములు అంటున్నాడు. ఏమి ఆశ్చర్యానికి లోనైపోయాడు. మీరు ఈరోజు ఏదైతే సభ నిర్వర్తిస్తున్నారో ఈ సభ నిర్వర్తిస్తున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు అని చెప్పేసి, వాస్తవంగా మీరు చాలా మంచి పని చేసిండ్రు, మా భగవద్గీతను కింద పెట్టి అన్ని బుక్కులు మీద పెట్టిండ్రు, బైబిల్ని పైన పెట్టడం కూడా చాలా మంచి పని చేసిండ్రు. వాళ్ళేమనుకుంటున్నారు, ఇది పనికి మళ్ళీ భగవద్గీత అని కింద పడేసిండ్రు, మాదే బైబిల్ గొప్ప అని పైన పెట్టారు. మీరు చాలా కరెక్ట్ చేసిండ్రు. నేను భగవద్గీతను కనుక గుంజితే మీదున్న బుక్స్ అన్నీ పడిపోతాయి. ఈ ప్రపంచంలో ఉండే అన్ని మతాలకు ఆధారమైనటువంటిదే నా హిందూ ధర్మము, అది బునాది లాంటిది. కాబట్టి నా భగవద్గీతను కింద పెట్టి మీరు చాలా మంచి పని చేసినారని మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. అంతా బావు అసలు ఏమిటిది, మేము ఒక ఉద్దేశంతో పెడితే దీన్ని ఈయన ఇట్లా అర్థం చేసుకుంటున్నాడు కదా అని చెప్పి అందరు వండర్ అయిపోయారు. ఇక స్పీచ్ స్టార్ట్ చేసేప్పుడు సనాతన ధర్మం అంటే ఏమిటిదని 5 నిమిషాలు అన్నతో నాకు గంట సేపు మాట్లాడినారు, కానీ నీకు 5 నిమిషాలు ఇచ్చినాం కూర్చో అనేటోడు ఎవ్వడు లేడు. మాట్లాడినట్ల కరతాళధ్వనులే మాటకు 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 మాట. దట్ ఈస్ ద ధర్మ, సనాతన ధర్మం ఆఫ్ ఇండియా. మనం అమెరికా వాళ్ళని సోదర సోదరి మనులని ఎందుకన్నాము, మనం చెప్పేది ఏమిటిది, వసుదైక కుటుంబకం. మనం ఇంకొక పాయింట్, వసుదైక కుటుంబకం అని ఎందుకు అనాలి మనము, మన భగవంతుడు సర్వవ్యాపి, సృష్టి మొత్తం కూడా ఉన్నాడు. వాళ్ళు కేవలం యేసుక్రీస్తునే భగవంతునిగా భావిస్తారు, ఈ సృష్టినే భగవంతునిగా భావిస్తారు. సూర్యున్నే భగవంతునిగా భావించినప్పుడు భూమిని మొత్తం భగవంతునిగా భావిస్తున్నాం కదా. ఈ భూమిలో ఒక భాగమే కదా అమెరికా. అటువంటప్పుడు వాళ్ళు వేరెట్లయితారు, జీవలోకే మమైవాంశో జీవభూత సనాతన అంట. ఈ జీవలోకం అంతా కూడా నా శరీరంలో ఒక అవయవం కృష్ణ అన్నాడు. ఈ శరీరంలో ఈ చెయ్యి ఎట్లయితున్నదో, ఈ కాలు ఎట్లయితున్నదో, కంట్లో ఈ అవయవాలు ఏ విధంగా అవుతున్నావో ఈ శరీరంలో, నా శరీరం లోపల ఈ జీవలోకం అంతా ఒక అవయవం అని చెప్పిండు కృష్ణుడు. కాబట్టి జీవలోకం అన్నప్పుడు వాళ్ళంతా వచ్చేస్తారు కదా, అటువంటిప్పుడు వాళ్ళంతా మనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవుతారు కదా. కాబట్టి స్వామి వివేకానంద చెప్పిన దాంట్లో
ఎక్కడ కూడా తప్పులేదు. ఆ విధంగా ఆయన ఆ రోజు ఏం చేసిండు, అక్కడ ఈ ధర్మానికి సంబంధించిన విలువల్ని చెప్పడం జరిగింది. ఆయన అక్కడ శ్రేష్ఠ వ్యక్తి అయ్యిండు. ఎప్పుడైతే స్వామి వివేకానంద శ్రేష్ఠ వ్యక్తి అయిందో, యత్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఆయన అక్కడ శ్రేష్ఠ వ్యక్తి అయినప్పుడే ఆయన ఎంబడ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూలు, పేపర్లల్లో, దానిలల్లో, దీనిలల్లో, ఓహో హిందూ ధర్మం అంటే ఇంత గొప్పదా. ఆయనకు ఫాలోవర్స్ ఏర్పడ్డాడు, అభిమానులు ఏర్పడ్డాడు. రాత్రికి రాత్రి హీరో అయిపోయాడు, పెద్దగా అయిపోయాడు. అన్నిటికంటే విచిత్రమైన కథ కూడా చెప్తాను. అసలు స్వామి వివేకానంద అమెరికాకు పోకముందే ఏమవుతుందంటే, ఒక పిల్లోడు ఉంటాడు, 5-6 సంవత్సరాల పిల్లోడు స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్లో దూకుతాడు. అది చాలా లోతు ఉంటుంది, ఈత ఆడడానికి రాదు. మనకి ఈత ఆడడానికి రాకపోతే వాడు మునిగిపోతుంటాడు లోపల. అప్పుడు ఒక కాషాయ బట్టలు కలిగిన వ్యక్తి అందులోకి వెళ్ళొచ్చి ఆ పిల్లోని పైకి తీసుకొచ్చి వాడిని ఒడ్డుకు చేరుస్తాడు. ఆ పిల్లోడు చూస్తాడు, ఆయనని పోయి తల్లికి చెప్తాడు, మమ్మీ నన్ను ఇట్లా ఈత రాక మునుగుతుంటే ఒక ఆయన ఆరెంజ్ క్లాత్స్ వేసుకున్నాడు, ఆయన వచ్చి నన్ను కాపాడిండు. స్విమ్మింగ్ పూల్ ఎవరు ఉంటారు, అటువంటి వాళ్ళు ఎవరు లేకుంటారని ఆమె. సరే వీడు ఏదో ఏమంటారమ్మా భ్రమలో ఉన్నాడు అని చెప్పి వాడు మళ్ళా చెప్తే వాడిని తీసుకొని పాస్టర్ దగ్గర పోతాడు. వీడు ఇట్లా అంటున్నాడు అని అంటే, ఏదో పిశాచి అట్లా వానికి గాలి సోకింటుందని ప్రార్థన చేస్తాడు. ఆయన ఇప్పటి నుండి ఇంకా ఏం కాదులే అని చెప్తాడు. ప్రేయర్ అయిపోతుంది, అంత అయిపోతుంది. వాళ్ళు కూడా చికాగో సభకు వస్తారు, తల్లి కొడుకు. వచ్చిన తర్వాత ఈ మీటింగ్ అంతా అయిపోతుంది. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లోడు అంటాడు, అమ్మ నన్ను ఆ రోజు స్విమ్మింగ్ పూల్లో కాపాడింది ఈయననే. అరే నిజమే, మా పిల్లోడు ఆరెంజ్ క్లాత్స్ నిజమే స్వామీజీ అని. ఇక ఇద్దరు తల్లి కొడుకు వచ్చి ఆయన ఇట్లా కూర్చుని ఉంటాడు, ముందర వచ్చి నిలబడతాడు. ఈత బాగొస్తుందా అంటే ఇక ఆమె ఆశ్చర్యాట్లో ఉన్నది. స్వామి మీరు మిరాకిల్ గాడే, మీరు మాకు తెలియదు, మా బాబు చెప్తే మేము ఏదో అనుకున్నాం, మాస్టర్ దగ్గరికి వస్తే ఏదో భూతము దయ్యము ఆవహించింటుందని ప్రేయర్ చేసిండు అంటే ఆయన నవ్వుతాడు. నవ్వి ఆ బాబుని మీ శిష్యునిగా స్వీకరించండి అంటే, లేదమ్మా నేను ఈయనకు గురువుని కాదు, ఈయనకు ఎవరైతే వెండి గ్లాస్ ఇస్తారో ఆయననే ఈయనకు గురువు అని చెప్పి. ఎవరైతే వెండి గ్లాస్ ఇస్తారో ఆయననే ఈయన గురువు. సరే అని అక్కడ నుంచి ఆ పిల్లోడు భారతదేశంకి వెళ్ళి ఏ సన్యాసి పోయినా వాళ్ళ దగ్గర శిష్యరికం చేస్తుంటాడు. పిల్లోడు పెద్దగా అవుతాడు, పెళ్ళి అవుతుంది, అంత అవుతాడు, 70 ఏళ్ళు అవుతాయి వయసు ఆ పిల్లోనికి. వెండి గ్లాస్ ఎవరిస్తారు? చివరికి 70 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు యోగానంద తీసుకుపోయి వెండి గ్లాస్ ఇస్తాడు. ఎవరిస్తారు? పరమహంస యోగానంద ఇస్తాడు. అంటే స్వామి వివేకానందకు తెలుసు ముందే యోగానంద ఈ దేశానికి వస్తాడు, వెండి గ్లాస్ ఈ అబ్బాయికి ఇస్తాడు. అప్పుడు ఆ పిల్లోడు ఆ వెండి గ్లాస్ తీసుకొని యోగానందనే నా గురువు అని చెప్పి ఆయనకు దగ్గర శిష్యరికం చేస్తాడు. అంటే ఇంతటి స్పిరిచువల్ కనెక్షన్ మన యొక్క ఆధ్యాత్మిక వేత్తలకు ఉంటుంది. కాబట్టి హిందూ ధర్మం అంటే ఆషామాషి కాదు. అందుకే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిండ్రు. కాలజ్ఞానం అంటే మామూలు విషయం కాదు, భవిష్యత్తులో జరిగేవన్నీ ముందే చెప్పడం అనంటే ఏ విధంగా చెప్తారు అని అంటే భగవంతుని ప్లాన్ అది. భవిష్యత్తులో ఏం జరుగుతుందని ఆయనకు తెలుసు, ఆయనకు తెలిసిన ఈయనకు తెలుస్తున్నట్టే ఈయన కూడా ఆయననే కదా అట్లా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భూమిలో మనం పుట్టాం. ఇటువంటి భూమిలో పుట్టడమే వాస్తవంగా చెప్తాం మన పూర్వజన్మ స్మృతం. ఇంతటి పుణ్యభూమిలో పుట్టిన తర్వాత ఎందుకొరకు పుట్టినాం? 3 పూటలు తినడానికి, మంచిగా నిద్రపోవడానికే కాదు, ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి పుట్టినాం. ఈ జనన మరణ చక్రం నుంచి బయటకి పడడానికి పుట్టినాం. ఇంకొక విషయం చెప్తా లాస్ట్, మీరంతా కూడా పరమాత్ములుగా మారడానికే పుట్టిండ్రు. కాబట్టి పరమాత్మగా మారాల్సింది. థ్యాంక్ యూ సార్. గురువు యొక్క గొప్పతనం చాలా అద్భుతంగా వివరించారంటే గురువును నమ్మితే ఏదైనా సాధించవచ్చు అనే విషయము గురువు చరిత్ర కథలో నుంచి చాలా బాగా చెప్పారు.
చెప్పారు సార్. చాలా బాగుంది ఈరోజు క్లాస్ అంతా. ఈ తర్వాత చెప్పుకుందాము. మీరు శ్లోకం. 3వ అధ్యాయం 21వ శ్లోకం. యద్యాదాచరతి శ్రేష్టం తత్తదేవోత్తరో జనః సయత్ ప్రమాణ కురుతే లోకస్తదనువర్తతే. మరి ఒకసారి. యద్యాదాచరతి శ్రేష్టం శ్రేష్ట యద్యాచరతి శ్రేష్ట తత్తదేవోత్తరో జనః సయత్ ప్రమాణ కురుతే లోకస్తదనువర్తతే. తాత్పర్యం: గొప్పవాడుగా ఎన్నబడువాడు ఏ కర్మను ఎట్టి యాగములతో నాచరించునో దానిని చూచి లోకము పామరుడు కూడా ఆ కర్మనే ఆ అంగములతోనే ఆచరించును. భగవద్గీత 3వ అధ్యాయం 22వ శ్లోకం. నమే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమావక్తవ్యం వర్త ఏవ చ కర్మణి. శ్లోకం మరి ఒకసారి. నమే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమావక్తవ్యం వర్త ఏవ చ కర్మణి. తాత్పర్యం: అర్జున, నాకు ఈ 3 లోకాలలోనూ చేయవలసిన పని అంటూ ఏదీ లేదు. మరి పొందదగినది పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు. అయినా నేను కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను. భగవద్గీత 22వ శ్లోకం. యాది ప్రోక్తం న వర్తేయం జాతు కర్మణ్య తద్విగతం మమ వర్మను వర్తంతే మనుష్య పాత సర్వశం. మళ్ళీ ఒకసారి చూడండి. యది ఏహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః మమ కర్మను వర్తంతే మనుష్య పాత ఓకే. తాత్పర్యం: అర్జున, ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరూకునై కర్మలలో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాల నా యొక్క మార్గాన్ని అనుసరిస్తారు. దేవుడినే లోకానా పూర్యం కర్మ చేదహం సంకరస్య చ కర్తస్య ఉపాహన్యామిహ ప్రజాః. ఉస్తిదేయుడిమే లోకాన పూర్యం కర్మ చేదహం సంకరస్య చ కర్తస్య ఉపాహన్యామిహ ప్రజాః. తాత్పర్యం: నేనే గనుక కర్మలు చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమవుతాయి. తద్వారా సంకర్మం కర్మ భ్రష్టత కలుగుతాయి. ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యాన్ని నేను బాధ్యుడనవుతాను. భగవద్గీత 3వ అధ్యాయం 25వ శ్లోకం. సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వత్సక్తః చికీర్షు లోక సంగ్రహం. మరొకసారి. సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వత్సక్తః చికీర్షు లోక సంగ్రహం. తాత్పర్యం: కాబట్టి ఓ అర్జున, అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు కూడా ఆసక్తరహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సార్.
వాళ్ళ స్థితి చెప్పు. మహాపాపాతి పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంబువత్. గీతా ధ్యానం చేస్తే పద్మపత్రానికి నీరు అంటనట్లు మహాపాపాలు అతి పాపాలు కూడా అంటజాలవు అని అంటే, ఈ గీత ధ్యానం చేస్తే, గీత పారాయణం చేస్తే ఎటువంటి పాపాలైనా కూడా మనకు అంటవు. ఏ విధంగా అంటవు అంటే పద్మపత్రానికి. పద్మపత్రం అంటే కమలం పత్రం పైన నీళ్ళు వేసినామనుకో అవి నిలబడవు, తడిసినట్లు కూడా కనిపించవు. నాట్ ఓన్లీ పద్మపత్రము, మీరు ఏదైనా సీతాఫల ఆకును తీసుకొచ్చి కూడా మీ నీళ్ళల్లో ముంచండి, లోపల ఉన్నప్పుడు తడి కనిపిస్తుంది, బయటికి తీయగానే తడి ఉండదు. ఆ విధంగా మనం ఒకవేళ ఎటువంటి పాపాలు అంటే మనం ఇప్పుడు చేయలేదనుకోండి, పోయిన జన్మలు ఏమన్నా చేస్తే, మనకు తెలియకుండా ఈ జన్మలు ఏమన్నా చేస్తే ఆ పాపాలన్నీ కూడా దూదిని తీసుకెళ్ళి అగ్నిలో పెడితే ఏ విధంగా మండిపోయి బూడిదవుతుందో భగవద్గీత చదివితే అవన్నీ కూడా నశించిపోతాయి. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనేటటువంటి అగ్ని మన లోపల స్టార్ట్ అయింది. ఈ 100 శ్లోకాల లోపల జ్ఞానం అనే అగ్ని స్టార్ట్ అయింది. జ్ఞానం అనే అగ్ని స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, కర్మలన్నీ పటాపంచలైపోతాయి. మీ మనస్సు మీ ఆధీనంలోకి వస్తుంది, మీరు ధ్యానం చేయగలుగుతారు, అన్నీ సమాధి స్థితికి వెళ్ళగలుగుతారు, మీ మనస్సు ఆత్మతో లయం కాగలుగుతుంది, అన్నీ కూడా జరుగుతాయి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః తత్ర శ్రీ విజయోద్భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ధ్రువానీతి నిర్మలిమః. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు గాంధీవధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ స్థిరమైన రాజ్యలక్ష్మి, విజయము, అభ్యుదయము, న్యాయము ఉంటాయని నా యొక్క నిశ్చయము, అభిప్రాయం. అనన్యా చింతయంతో మాం అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం. నన్ను ఆత్మభావంతో అనన్యకాములవుతూ చింతన చేస్తూ ధ్యానించే, సేవించే ఏకనిష్ఠుల యోగాన్ని, ధనాది లాభం, క్షేమాన్ని, తత్రక్షణం, మోక్షాన్ని వారు ప్రార్థింపకపోయినా నేనే వహిస్తున్నాను, పొందజేస్తున్నాను అర్జున అని అంటే మనం శ్రీకృష్ణుడిని ఏ భావంతో పూజించాలి? ఆత్మభావంతో పూజించాలి. ఆత్మభావంతో కనుక మనం శ్రీకృష్ణుడిని ధ్యానిస్తే వాళ్ళ యొక్క ధనాది లాభం, క్షేమాన్ని, రక్షణను, చివరికి మోక్షాన్ని కూడా, మనకు మోక్షం కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ నేనే ఇస్తాను చెప్పేస్తుంది. బంపర్ ఆఫర్, ఆషాఢం సెల్ల. కాబట్టి ఇటువంటి భగవద్గీతను మనం నిత్య పారాయణం మన జీవితంలో భాగస్వామ్యం చేసుకుంటే మీ లైఫ్లన్నీ కూడా మంచిగా ఉంటాయని చెప్పి ఓం అసతో మా సద్గమయ ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 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 హరి